అందరికీ హాయ్. చపాతీలు ఈ విధంగా పొరలు పొరలుగా రావాలన్నా, లేక చపాతీలు చాలా సాఫ్ట్‌గా ఉండాలన్నా, ఈ వీడియోలో నేను చూపిచ్చే విధంగా పిండి కలుపుకొని చపాతీలు రుద్దుకుంటే, చపాతీలు ఒక రోజంతా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ చపాతీలు పిల్లలకి స్కూల్‌కి క్యారీగా గూడా ఇచ్చి పంపించవచ్చు. ముందుగా ఒక గిన్నె గాని, పెనం గాని తీసుకోండి. అందులో జల్లెడ పెట్టి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. తర్వాత ఈ పిండి మొత్తాన్ని జల్లెడబట్టండి. మీరు కావాలంటే ఇంకొంచెం పిండి కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ విధంగా పిండి జల్లెడ పట్టడం వల్ల ఇందులో ఉండే గోధుమ పొట్టు అనేది ఇందులో ఈ విధంగా నిలిచిపోతుంది. జల్లెడ పట్టిన ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసి మొత్తం కలపండి. సాల్ట్ మొత్తం పిండికి బాగా పట్టే విధంగా ఒకసారి మొత్తం కలపండి. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ మొత్తం పోసారంటే కనుక అది పలచగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోండి. చపాతీ పిండి గట్టిగా కలుపుకోకూడదు, అలా అనేసి పలచగాను కలుపుకోకూడదు. పిండిని నేను చూపించిన విధంగానే కలుపుకోండి. మనం చపాతీ పిండి ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటామో చపాతీలు అనేది అంత సాఫ్ట్‌గా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ పోయండి. ఈ పిండికి ఆయిల్ మొత్తం కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా చపాతీ పిండి బాగా కలుపుకోండి. నైట్‌లో చపాతీలు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. ఈ విధంగా పిండి బాగా కలుపుకున్న తర్వాత గిన్నె మూసిపెట్టడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్‌గా అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని ఒక 3 ఉంట్లుగా చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ విధంగా బాల్స్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా కొద్దిగా పొడిపిండి పోసుకోండి. ఈ చపాతీ బాల్స్ అనేది ఆ పొడిపిండిలో కొద్దిగా అద్ది ఈ విధంగా చపాతీలాగా రుద్దుకోండి. మధ్య మధ్యలో పొడిపిండి అద్దుకుంటూ చపాతీలు రుద్దుకోండి. తర్వాత ఆ చపాతీని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. తర్వాత పొడిపిండి అద్దుకుంటూ చపాతీలాగా రుద్దుకోండి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మడతబెట్టి ఇంకొకసారి పొడిపిండి అద్దుకుంటూ ఈ విధంగా రుద్దుకోండి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి చపాతీ ఈ విధంగా కాల్చండి. కొద్ది కొద్దిగా మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి. ఒకే పక్క ఎక్కువసేపు కాల్చకుండా ఈ విధంగా అప్పుడప్పుడు తిప్పిస్తూ కాల్చుకోండి. ఒకే పక్క ఎక్కువసేపు కానీ కాల్చినారంటే అది మాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా తిప్పిస్తూ కాల్చుకోండి. ఈ చపాతీలకి కాంబినేషన్‌గా చట్నీ గానివ్వండి, లేతే ఉర్లగడ్డ కుర్మా గానివ్వండి బావుంటుంది. చపాతీకి 2 పక్కల ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి. అందువల్ల ఏమిరా అంటే చపాతీ అనేది బాగా పొంగుతుంది. చూసారు కదండీ! చపాతీలనేది ఇలా సాఫ్ట్‌గా పొరలు పొరలుగా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలో, పిండి ఎలా రుద్దుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా! మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.